హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఆయన గారికి ఉంది. 11,000కి పైగా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ చేసి అపార అనుభవం సాధించారు. టాప్ 10 ఎమర్జింగ్ CEOs ఆఫ్ ఇండియా 2023లో ఒకరిగా ఆయన అవార్డు అందుకున్నారు. 5,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి CEOగా ఆయన వ్యవహరించారు. అలాగే 10,000కు పైగా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ని ఆయన ట్రైన్ చేసిన అనుభవం ఆయనకు ఉంది. సో ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఫెంటాస్టిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్ సార్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సార్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో ప్రభుత్వం మారింది. సో కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఈయన ఇప్పుడు మనకి ఈ 5 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పాలించబోతుంది. సో ఈ టర్మ్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? మీరు పొలిటికల్గా లింక్ చేసి అడిగితే నాకు రేపొద్దు కాల్స్ వస్తాయమ్మా. సార్ సరే, అంటే ఇప్పుడు ప్రభుత్వం మారడం ఇప్పుడు కొత్త కాదు. గత 5, 6, 7 టర్మ్స్లో ఎవ్రీ 5 years గవర్నమెంట్ మారుతూనే ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్, ఇందిరాగాంధీ వీళ్ళు ఉన్నప్పుడు, లేకపోతే మిగతా నేతలు జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉండేది. అప్పుడు తర్వాత రామారావు గారు వచ్చారు, నందమూరి తారక రామారావు గారు. ఆయన వచ్చి ఫీల్ అయ్యారు ఏమవుతుందో ఎట్లా ఉంటుందో అని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీ చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడుకి అనుభవం లేదు, ఎట్లా ఉన్నారో ఏంటో అనేది. అదైన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అదే క్వశ్చన్ అయింది. రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ గారు, రోసయ్య గారు వచ్చారు. తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. ప్రతి గవర్నమెంట్ మాత్రం ఈ క్వశ్చన్ అనేది ఆల్వేస్ క్వశ్చన్ మార్క్. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా. కానీ మీరు చూసుకుంటే ఒక 2008లో రియల్ ఎస్టేట్ బబుల్ బరస్ట్ అయింది. మిగతా లాస్ట్ 15 సంవత్సరాలు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వెనకం చేయలేదు. పులి ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు, పులి ఒక అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకేస్తుంది అంట. రియల్ ఎస్టేట్ అలా పెరిగిపోయింది లాస్ట్ 15 yearsలో. ఎందుకంటే ఎవరు కూడా కొనుక్కునే పరిస్థితిలో లేరు. అవును, మార్కెట్లో కొద్ది హైప్ కూడా జరిగింది. సో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అనే టెన్షన్ అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్లో, బయర్లో, పబ్లిక్లో ఉంది. అవును. అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సిందంటే ఇప్పుడున్న ప్రస్తుతం సీఎం గారు ఆయన రియల్ ఎస్టేట్లో పుట్టాడు ఫస్ట్. ఈజ్ ఏ రియాల్టర్, ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఆయనకి అపారమైన అనుభవం ఉంది. కన్స్ట్రక్షన్ చేశారు అని ఆయనే చెప్పారు సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేశాక. సో రియల్ ఎస్టేట్ ఆయనకి కొత్త కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్స్కి దాన్ని ఫిట్ చేయాలి. ఇప్పుడు 30 years బ్యాక్ రియల్ ఎస్టేట్ వేరు, వాస్తు చూసారు, మనకి ఆప్షన్స్ ఉంటాయి. బిల్డర్ ఏది కడితే తీసుకోవాలి. ఇప్పుడు బిల్డర్స్ కస్టమర్స్ ప్రకారం డిజైన్ చేస్తున్నారు. కొనేవాళ్ళు అది ఏం చేస్తారు? మీరు అన్నీ చూసుకుంటాను, నాకు ఎలా అవసరమో. ఇప్పుడు వాస్తు అంతమంది ఎవరు పట్టించుకున్నారు. ఇప్పుడు వాస్తు ఉంటేనే అసలు ఎంటర్ చేస్తాడు, అదే సౌత్ ఫేసింగ్గా నాకు వద్దు. చెన్నైలో సౌత్ ఫేసింగే ఫస్ట్ ప్రిఫరెన్స్. అది చాలామంది తెలియదు. బికాజ్ అది ఫేసింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకటి పేరు, రాశి, నక్షత్రం అవి ఉంటుంది. రెండోది అక్కడ క్లైమాటిక్ కండిషన్స్, దాని మీద కూడా ఆధారం ఉంటుంది. అక్కడ సీ ఉన్నది, చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే ఆంధ్రాలో ఏంటంటే ఫస్ట్ నార్త్ ఈస్ట్, తర్వాత ఈస్ట్, తర్వాత నార్త్, తర్వాత వెస్ట్, లాస్ట్ ఆప్షన్ సౌత్. కానీ సింహద్వారం అని బిజినెస్కి అయితే సౌతే తీసుకుంటారు చాలామంది, ఈస్ట్ నార్త్ ఉన్నా. సో ఈ వాస్తు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు ఏ సీఎం ఉన్నా రియల్ ఎస్టేట్ అనేది నేను చాలామంది చెప్పాను, చాలా ఎపిసోడ్లో చెప్పాను, టాప్ గేర్లో ఉంది. అంటే కార్ నడిపితే మీరు టాప్ గేర్ అంటే 5th gear, ఫుల్ స్పీడ్ ఎక్కడ వెళ్తాం టాప్ గేర్లో నడుస్తుంది. సో 5th gear నుండి 0కి రావాలంటే ఎన్నిసార్లు 5th నుండి 4th రావాలి, 4th నుండి 3rd రావాలి, 3rd నుండి 2nd రావాలి, 2nd నుండి 1 రావాలి. సో సడన్గా పడిపోయే అవకాశాలు అయితే లేవు. నెంబర్ 1 నా పర్సనల్ ఒపీనియన్. రెండోది, గ్రోత్ అనేది కొద్దిగా రేటు పెరగడం అనేది ఆగుతుంది. ఎందుకంటే అంతకుముందు జరిగింది హైప్, ఆర్టిఫిషియల్ జంప్ అంటుందండి. ఆర్టిఫిషియల్ ఏది ఉండదండి. మొదటి నుండి డబ్బు ఉన్నట్టు బిహేవియర్ ఒకలా ఉంటుంది, మధ్యలో డబ్బు చెల్లిపోయినట్టు ఒకలా ఉంటాడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం యాటిట్యూడ్ ఎలా మారుతుందండి. సో డబ్బులు రాగానే కొంతమంది యాటిట్యూడ్ మారిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వెవరు? మీరు డబ్బులుంటే హౌ ఆర్ యూ అంటారు, డబ్బులు లేకపోతే హూ ఆర్ యూ అంటారు. ఇది మార్కెట్. సో
నాకు తెలిసి ప్రతి ఎలక్షన్కి 3 నెలలు 6 నెలల ముందు 3 నెలలు 6 నెలల తర్వాత అనేది మందంగా ఉంటుంది. బట్ ఎక్కడ కూడా డౌన్ అయ్యే ఇప్పుడు ఈ లాస్ట్ 6 నెలల్లో మీరు ఏదైనా బిల్డర్ రేటు తగ్గించాడని చెప్పండి నాకు. మరి బిజినెస్ లేకపోతే తగ్గియాలి కదా. ఏ బిల్డర్ తగ్గిలేదు ప్రైస్. ఎందుకు తగ్గట్లేదు? బికాస్ దే కానీ ఆల్రెడీ పరిస్థితులు వాళ్ళు లిక్విడేట్ చేసుకోవాలి. ఇప్పుడు అప్పులు తీసుకొని ప్రాజెక్ట్ ఫండింగ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు అప్పులు మెయింటైన్ చేయాలి కదా. ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉందంటే పెద్ద పెద్ద కంపెనీలో ఒక 500 మంది ఉంటే నెలకి ₹1 కోటి 2 కోట్లు ఖర్చు అవుతుంది మెయింటెనెన్స్, శాలరీస్ కానీ, ఫుడ్ కానీ, వెల్ఫేర్ కానీ అన్నీ. సో బట్ నో బిల్డర్ ఈజ్ రెడ్యూసింగ్, ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అక్కడ. సో ఇక్కడ ఏమైందంటే లాస్ట్ 6 నెలల్లో గ్రోత్ అనేది రేటు పెరగడం అనేది ఆగింది. రేటు తగ్గలేదంటాను ఒక పక్క, రేటు పెరగడం లేదు. సో ఇండైరెక్ట్లీ కొద్దిగా స్లో అయినట్టే. సో ఇది టెంపరీగా అంటారు. ఇది టెంపరీయే. రియల్ ఎస్టేట్ని ఎవరు ఆపలేరండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఆపితే మన కడుపు మనం కొట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకు? స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ద్వారా 30,000 40,000 కోట్లు సంవత్సరానికి వస్తున్నాయి. ఇండైరెక్ట్గా నాలా కన్వర్షన్, డెవలప్మెంట్ ఛార్జెస్, ఇతర దీనివల్ల ఇంకో 30,000-40,000 వస్తున్నాయి. అంటే 70,000-80,000 కోట్లు రియల్ ఎస్టేట్ మీద అంటే ఆ బడ్జెట్ అయిపోతుంది అది. సో ఎందుకు ఆపుతారు? అది ఎవరైనా ఆపుకుంటే వాళ్ళకే ఇబ్బంది. తెలిసిన ఏ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ మీద చేయి పెట్టరు, దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయరు. దాని నుంచి ఆదాయం చాలా ఉంది కాబట్టి. ఇలా అప్పుల్లో ఉన్నాం కదా ఇప్పుడు మనం. అక్కడ 8 లక్షలు ఆంధ్రాలో, ఇక్కడ 5 లక్షలు 6 లక్షల కోట్లు అప్పు ఉంది. ఎక్కడ వస్తాయి మీరు? ఇందులో వచ్చినంత ఫాస్ట్గా ఎందులో రావు. మనకి డబ్బులు వచ్చే సోర్స్ ఏంటమ్మా? అగ్రికల్చర్, ఫార్మా, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్. అన్నిటికీ మించింది రియల్ ఎస్టేట్. ఇప్పుడు ప్రస్తుతం 30 సంవత్సరాల సిచ్యువేషన్ వేరు. సో గవర్నమెంట్ మారినంత మాత్రం ఇంకోటి రేరా వచ్చిన తర్వాత రేరా కొన్ని అథారిటీస్ తీసుకున్నారు. ఓకే. ఇంకొకటి మన సౌత్ కల్చర్లో ఏమవుతుందంటే పెళ్ళి అవ్వగానే ఇల్లు మారిపోవాలి. అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉన్న అత్త మామ దగ్గర మేబీ రీజన్ అత్త కోటలకు పడక ఉండొచ్చు, లేదా ఉద్యోగ రీత్యా అటు వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి ఉండొచ్చు. 2 కేసుల్లో కూడా ఇల్లు కావాలి. ఫస్ట్ కేసు మోస్ట్లీ ఎక్కువ ఉంటుంది. పెళ్ళి అవ్వగానే చదువుకుంటారు, అమ్మ నాన్న చదువుకోరు, మళ్ళీ పల్లెటూరు వదిలేసి ఇక్కడ ఇల్లు తీసుకోవాలి. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒక లక్ష శాలరీ వస్తుంది, 10,000 30,000 పెట్టి ఫ్లాట్ తీసుకుంటారు, అంటే కొనేస్తారు, రెంట్ బదులు ఈఎంఐ కట్టేస్తారు. ఇప్పుడు 2 లక్షలు వచ్చింది అనుకోండి, కొన్ని కనీసం 50,000 ఇద్దరు భార్య భర్త ఇద్దరు వర్కింగే ఉంటారు. ఆ ₹1,00,000 ఓ 10,000 ఈఎంఐ ఇచ్చేస్తారు. సో 20 సంవత్సరాల తర్వాత ఇల్లు మీద అయిపోతుంది, రెంట్ కడితే ఏం రాదు కదా. సో ఆ స్ట్రాటజీలో lakhs of యూనిట్స్ సేల్ అవుతున్నాయి. ఓకే. సో గవర్నమెంట్ ప్రకారం మీకు రియల్ ఎస్టేట్ తగ్గుతుంది అనేది నేను లాస్ట్ 20-30 years నుంచి చూస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా డౌన్ ట్రెండ్ లేదు. రియల్ ఎస్టేట్ పెరుగుతూనే వచ్చింది. కాకపోతే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, కరెక్ట్ లీగల్ డాక్యుమెంట్ లేకుండా, ప్రాపర్ చెక్ లేకుండా, ప్రాపర్ బిల్డర్ కాకపోతే మీరు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడదాం. రియల్ ఎస్టేట్ గ్రోత్ వరకు ఈ లోక్సభ ఎలక్షన్ అయిన వరకు కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది. 120% ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ సెంటర్లో గవర్నమెంట్ తేలిపోతే మేబీ దసరా నుండి జాకప్ అయిపోతుంది. నెక్స్ట్ 3-4 months తర్వాత 100% ఎలక్షన్, సెంట్రల్ ఎలక్షన్ అయ్యి 1-2 నెలలు గవర్నమెంట్ స్టేబుల్ అవుతుంది. సేమ్ వచ్చిన కొత్త వస్తే ఇంకో 2 నెలలు ఎక్కువ పడుతుంది. బట్ గ్రోత్ అనేది ఆగదు. అండ్ కొనుక్కునే వాళ్ళు ఎవరంటే బెస్ట్ టైం టు బై. అమ్మేవాడికి కాదు, అమ్మేవాడు లాస్ అయిపోతాడు, ఫ్యాన్సీ ప్రైస్ రాదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అమ్మాయిని పెళ్లి చేయాలి, లేకపోతే కొడుకుని ఇంజనీరింగ్ సీట్ అమెరికా పంపించాలి, సమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఏమవుతుందంటే ఇబ్బంది పడతాం. అంటే అంతకుముందు ఎక్స్పైర్ ఉంటే లాస్ కూడా అమ్మేస్తారు, అది పెద్ద గ్రోత్ ఉండదు. జనరల్గా మార్కెట్లో 4 to 5 years డబుల్ అవుతుంది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా. చాలామంది బిల్డర్స్ 1 year 2 years ఇచ్చేస్తుంటే అది మీరు దే ఆర్ మేకింగ్ ఫుల్ ఆఫ్ అస్. చాలా మన పబ్లిక్ కూడా ఎట్లా ఉందంటే తక్కువ వస్తే కొనేద్దాం అంటారు, అది చేయకూడదు. అండ్ ఫస్ట్ టైం బయర్స్ ఎప్పుడు కూడా లెట్ దెమ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. ఓకే. మీకు బిల్డర్ ఏం చేస్తాడో మీకు ఏం తెలియదు. మీరు ఫస్ట్ టైం బయర్, మీరు 2 కోట్లు పెడితే 2 గంటలు టైం ఇవ్వరు. ప్రాబ్లం అది బయర్స్తో. అవును. సో ఓవరాల్ కంక్లూజన్ అంటే రేటులు అనేది ఏం పడిపోవు, పెరగడం అనేది కొద్దిగా స్లో అయింది. ఆర్టిఫిషియల్ జంప్ ఏదైతే ఉందో అది కొద్దిగా కరెక్షన్ అవుతుంది. సో ఎక్కడ ఇన్వెస్టర్స్ కూడా ఏం ఇబ్బంది పడక్కర్లేదు. సో రేట్లు అనేవి టెంపరీగానే స్టేబుల్ అయ్యాయి. భూమి మాత్రం ఎప్పుడూ ఉంటుంది. భూమి ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? 2 reasons చెప్తాను. రోటీ, కపడా, మకాన్లు, ఒకటి రియల్ ఎస్టేట్. మీరు తిండి లేకుండా బతుకుతారా? లేదు. బట్టలు లేకుండా బతుకుతారా? లేదు.
ఇల్లు లేకుండా బతుకుతారా? లేదు. మిగతా కారు ఉంది, పబ్ Luxury. క్లబ్, అది ఓకే. రియల్ ఎస్టేట్ ఈజ్ అండర్ ది హెడింగ్ ఆఫ్ నీడ్ అండ్ Basic వాంట్. needs. నీడ్ అండ్ వాంట్కి తేడా ఏంటి? నీడ్ అంటే దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాం, నార్మల్ మ్యాన్. వాంట్ అంటే కొబ్బరికాయ నీళ్ళు లేదా లస్సీయో జ్యూసో తాగుతాడు, లగ్జరీ. రెండిట్లో పర్పస్ సాల్వ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ జ్యూస్ ఐస్ వేసుకుని తాగితే మళ్ళీ దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగితే ఏం కాదు. దట్స్ ట్రూ. బేసిక్ నీడ్స్ లో ఇది కూడా ఒకటి ఉంది. అలాగే కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రపంచంలో పెరిగేది ఏంటి? బాగా యూనివర్స్లో పెరిగేది ఏంటి? పాపులేషన్, జనాభా. ఎప్పటికీ తరగని మమత. మనం ఇప్పుడు నెంబర్ 1 అయిపోయాం, ఎంత హ్యాపీ. మనడు India. నెంబర్ 2 ఉండేవాళ్ళం, ఇప్పుడు నెంబర్ 1 అయిపోయాం. అవును. ఎప్పటికీ పెరిగింది ఏంటి? భూమి. That's the అదంతే reason. ఉంటుంది. Yeah. మీరు చిన్నపిల్లప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద ఎంత ఉన్నదో ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది. నేనున్నప్పుడు అంతే ఉంది. కానీ పెరిగింది పాపులేషన్. ఎవ్రీ డే 500 మంది కొత్త వాళ్ళు వస్తున్నారు హైదరాబాద్కి, ఎవ్రీ డే అనాలిసిస్. అంటే ఎంత నెలకి ఎంతమంది పెరిగిపోతుంది? 15,000 మంది వస్తున్నారు. మరి సంవత్సరానికి ఎంత? 2 లక్షల మంది వస్తున్నారు. 10 సంవత్సరాలకి ఎంత? 20, 30, 40 లక్షలు. వీళ్ళందరూ ఉండడానికి భూమి కావాలి. కావాలి. ఉన్న భూమిలోనే కొట్టుకు చేస్తున్నాం మనం. సో అందుకని ఇంత ముందుకి ఇప్పుడు రేట్లు పెరగడం కానివ్వండి. ఒక భూమి ఉంది అనుకోండి, ఇలాంటి వాళ్ళు 100 మంది ఎగబడుతున్నారు. అందులో ఎవరికి సత్తా ఉంది? కండబలం, గుండె బలం అంటారు కదా, ఇక్కడ మనీ బలం, ఇటువంటి ఎమ్మ డిమాండ్ ఉందన్నమాట ల్యాండ్కి. సో అందుకని ఎవరు ఎక్కువ బిడ్డిస్తే వాళ్ళకి ఆక్షన్ కొనేస్తుంది. సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు బూమ్ ఉంటూనే ఉంటుంది కంటిన్యూస్గా అని చెప్పారు. డెఫినెట్గా. యా, థ్యాంక్ యూ సార్.